అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని త్రయోదశాధ్యాయము అయిన క్షేత్రజ్ఞ విభాగయోగము పారాయణము వలన కలుగు ఫలము గురించి తెలుసుకుందాం. దక్షిణ దేశమున తుంగభద్రా నదీ తీరమున హరిహరపురమను నగరముండెను. అందు హరిదీక్షితుడను ధర్మానురక్తి గల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతనికి దురాచారయను భార్య కలదు. ఆమె నిత్యము పతిని దూషించుచు దుష్టప్రవృత్తి కలదై స్వేచ్ఛా విహారిణి అయి ఉండుచుండెను. ఒకనాడు రాత్రి ఆ కులట నగరము బయటగల అరణ్యమున ఒక సంకేత స్థలమును నిర్ణయించుకొని అక్కడ ఉండగా విటులెవ్వరూ రానందున కామాంధురాలై అటూ ఇటూ తిరుగుచు విసిగి ఒకచోట కూర్చొని ఉండగా ఒక పులి వచ్చి మీదపడి దేహమును చీల్చి తినివేసెను. మరణించిన తరువాత తన పాపకృత్యములకు ఫలితముగా ఘోర నరకయాతనలను అనుభవించి భూలోకమున చండాల స్త్రీగా జన్మించెను. ఒకనాడు ఆమె తన పురమున గల ఈశ్వరుని జృంబకాదేవి యొక్క ఆలయమునకు రాగా అక్కడ వాసుదేవుడను బ్రాహ్మణుడు భగవద్గీత 13వ అధ్యాయము పారాయణము చేయుచుండగా శ్రవణం చేసెను. వెంటనే ఆమె తన చండాల దేహమును వీడి దివ్యరూపమును ధరించి ఉత్తమలోకమునకు వెళ్ళెను. కావున భగవద్గీత త్రయోదశాధ్యాయమును భక్తితో పారాయణము చేయువారు, శ్రవణము చేయువారు చండాలత్వాది దోషరహితులై పాప విముక్తులై సద్గతులను పొందగలరు. గీతా త్రయోదశాధ్యాయ ముద్గిరంత మనారతం తతస్తశ్రవణాదేవ ముక్తా స్వపచ విగ్రహాత్.